ఏయ్ ఏంటి రాగానే పడుకుంటున్నావు? నాకు మూడు రావద్దా? నువ్విచ్చే 200 రూపాయలకి నిన్ను రెచ్చగొట్టాలంటావా? నువ్వు చెప్పిందంతా జరగాలంటే మీ ఆవిడ్ని తీసుకుని ఊటీకు కొడైకెనాల్కు వెళ్ళు. మూడు రాలేదట. నాకు టైం అవుతుంది, వేరే పార్టీని చూసుకోవద్దా? తొందరపడుతుందేంటి? టక్కుని పంపించేస్తుందా ఏంటి? యో ఆగవయ్యా. ఏయ్ నువ్వే కదా చెప్పావు పాము ఎలా కాటేస్తుంది అని. అందుకని మరీ ఆవేశ పడిపోతే ఎలా? ఇదిగో దీన్ని వేసుకో సేఫ్టీకి. ఇదేంటి ఒక్కటే ఇస్తున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వు, స్టీల్ బాడీ కదా మందే. యో ఏమనుకుంటున్నావయ్యా? వేసుకో వేసుకో. సరే మొహం కాస్త అటు తిప్పుకో. కాండోమ్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కొని ఉంటుందా ఏంటి? సరిగ్గా వేసుకోవయ్యా. లేకపోతే నువ్వు వచ్చి తొడుగుతావా? పెద్ద చెప్పొచ్చింది. గోల్డ్ గుచ్చుకుంటున్నాయ్యా. గట్టిగా కౌగులించుకో. మొత్తం 500 రూపాయలు ఇవ్వాలి. కోఆపరేట్ చేస్తే ఇచ్చేస్తా. నాకు ఒక గ్లాసు పోయాక. ఇదిగో తీసుకో. అక్క నాకు గ్లాసు. అక్క నాకు మంటగా ఉంది, ఓ గ్లాస్ అక్క నాకు గ్లాసు. అక్క నాకు గ్లాసు. అక్క మంటగా ఉంది. చేయిని పట్టుకుని గట్టిగా నొక్కేశాడు. ఇంకో గ్లాస్ ఇవ్వు. దీనికన్నా బాంబే రెడ్ లైటే పర్వాలేదు. ఆ సచ్చినోడు జాకెట్ ని కూడా సించేశాడు. బాగా రుచిపోయి గోడకేసి నొక్కేశాడు. అబ్బా భలే నొప్పి పుడుతుంది. దేవుడు ఎన్ని కట్టాలో. లాగించేస్తుంది. వచ్చిన పని చేయి కూడా కోరుకు తిన్నాడు. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. ఏంటయ్యా పాట పాడుతున్నావు? నిద్ర వస్తుందా? నిద్ర నాకు రావాలని పాడటం లేదే, నిద్ర నీకు రాకూడదని పాడుతున్నా. ఇక్కడ ఎంతమంది ఉండంగా నా దగ్గరికి మాత్రం ఎందుకు వస్తున్నావు? అదే ఏమాయో తెలీదు, నిన్ను చూస్తుంటే అంతే. ఏంటి పక్కన చూస్తుంటే సెటప్ లాగా ఉంది? అంతా నీకోసమే. సరే గాని కథలు చెప్పే సమయమా ఇది? అవునవును, ఇదే మనం కలుసుకునే సమయం కదా. రా ఇద్దరు కలిసి కుమ్మేద్దాం రా. కవిత తెలుగులో 100కు 100, ఇంగ్లీష్లో 100కు 100, లెక్కల్లో 100కు 100, సైన్స్లో 100కు 100, సోషల్లో 100కు 100, 500కి 500. వెరీ గుడ్ కవిత, నువ్వు గొప్పదాని అవుతావమ్మా. ఒక 200 రూపాయలు ఎక్కువ వేసి ఇవ్వయ్యా. కంపెనీ ఇస్తున్నాను కదా. యో అంతా ఓకే కదా. మొత్తంగా 500 రూపాయలు ఇవ్వవయ్యా. ఒంట్లో ఎలా ఉంది నాన్న? పర్వాలేదమ్మా. అమ్మా ఇదిగో వస్తున్నానమ్మా. అమ్మా తీసుకోమ్మా, అన్ని వస్తువులు తీసుకొచ్చాను, కాస్త జాగ్రత్తగా వాడు. ఈరోజు కలెక్షన్ పర్వాలేదమ్మా. అయ్యయ్యో ఏంటి ఇది? మీదంతా గీతలున్నాయి. ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? వచ్చేవాళ్ళు మనుషుల్లా ఉంటే పర్వాలేదు, పశువులాగా ప్రవర్తిస్తున్నారు. కాస్త మందు రాయమ్మా. సరేనమ్మా. ఇదిగో ఈ డబ్బు తీసుకుని నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి మందులు అవి కొను. సరే సరేనమ్మా, ఇప్పుడే తీసుకెళ్తానమ్మా. అబ్బా త్వరగా ఎక్కండి, టైం అయిపోతుంది. సరే బయలుదేరుతుంది. వస్తున్నా. ఇవాళ కూర్చోడానికి సీట్ దొరికింది. అవును, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ మగవాళ్ళు వచ్చి కూర్చుంటారు. టికెట్ తీసుకోమా, తీసుకో. పడుగు పడుకో టికెట్ ఇవ్వండి. చిల్లరిస్తున్నా. టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అక్క. టికెట్ టికెట్ తీసుకోక. అమ్మా చిల్లరేయండి. టికెట్ తీసుకో. ఎదవ సచ్చినాడు.
నువ్వు ముందుకు రామ్మా. మై గాడ్, ఈ టార్చర్ భరించలేకున్నాను. వచ్చే స్టాప్లో దిగుతున్నాను. ఆ లోపల ఎంత నొక్కాలనుకుంటే నొక్కుకో. పర్వాలేదు, చెప్పించి కొట్టినట్టు సమాధానం చెప్పింది. హలో, వాడిని డీసెంట్గా హ్యాండిల్ చేశారు. మీరు అది బాగా నచ్చారు. అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైక్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. వాడు ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పాండు, మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమేంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను ఒక చిలకొడ వేసుకున్నా. రే పోరా, అరే, పోరా, ఏంటన్నా? పోరా ఇక్కడి నుంచి. మధ్యలో వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా, ఇదే లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం. మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదే వద్దు. ఇదిగా తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో? రా వెళ్దాం పైకి వెళ్ళి చూసి.
ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే, అదొద్దు. మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనకవర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు, లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు. ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం, ప్రతి రాత్రి మొదటి రాత్రే. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదిగో కేబిఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా. నేలా రా, లోపలికి రా. అందంగా ఉన్నావు, చంద్రబింబంలా ఉన్నావు. చేతులు ఇలాగి నీ చేతులతో బటన్స్ ఇప్పేసే ఉంటాయి. అబ్బా, చూస్తుంటూనే మత్తెక్కించేస్తున్నా. స్వర్గంలో ఉన్నట్టుంది. రెండు గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. నేను వెళ్ళాలి. ఫుల్ నైట్ ఉంటామని చెప్పాడు. 10 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి, లేండి, ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి, పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే. ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి.
లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు. సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం. భలే ముద్దొస్తున్నావే. తిన్నగా పడుకో, నన్ను చూడకుండా. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి. ఒక్కొక్క రోజు నాకు నరక వేదన. ఎలా కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు, తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి, మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. నమ్మకంతో ఉండండి. సరేనండి, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సరే మీరు హైవే దగ్గరికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందంటే వస్తానని మాటిచ్చి రాకపోతే అట్టా కుదురుద్దే? ఊరికే అరవు కాక. నేనేమన్నా రక్తదానానికి రాను అన్నానా ఏంటి? చేసేది వ్యభిచారం, చూసేది బ్రోకర్ పని. ఇందులో ఏంటి న్యాయాలు? మాట. నేను రానా ఇంజనీర్ దగ్గరికి. చెప్తావు. ఇంతకు ముందు ఆడి దగ్గర పడుకోలా? రాజయప్రద రా రా రా, పెద్దాపురం సుందరయ్య పిలుస్తున్నాడు రా. రావయ్యా రా. ఇదొక్కతే లోకంలో పెద్ద అందగత్త అయినట్టు తెగ మిడిచిపడిపోతుంది. నువ్వు ఇంకాస్త ఎగదోయ్. ఎవడో దిక్కుమాలను తీసుకొచ్చుంటావు. మన పెద్దాపురం సుందరం సూపర్ పార్టీ. మిగతా వాళ్ళలాగా అయినా కొంత ఇవ్వడు, అంతా ఇచ్చేస్తాడు. ఇదిగో చూడు, కొద్ది రోజులుగా నువ్వు నా రూట్ ని క్రాస్ చేస్తున్నావు. నోరు మూసుకో. జయ, నువ్వు బయలుదేరు. అన్నయ్య, నేను రాను, నువ్వు ఇక బయలుదేరు. ఎందుకంట? నువ్వు అడిగిన డబ్బంతా ఇస్తానంటున్నాడు కదా, పద వెళ్దాం. వాడిచ్చే డబ్బు వాడి మొహానే కొట్టు. ఏమే, పార్టీ నచ్చకపోతే నచ్చలేదను, కస్టమర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. నచ్చలేదు గిచ్చలేదు అనడానికి వాడితోనేమైనా కాపురం చేస్తావా ఏంటి? డబ్బు కోసమే కదా. రా. ఇలా చూడు, రానంటే విను. నాకు ఇంకొక పార్టీ వస్తుంది, నువ్వు బయలుదేరు. ఏంటి జయప్రద, ఆటలాడుతున్నావా? సుందరయ్య కేపీఆర్కి తెలుసని నీకు తెలుసుగా. కేపీఆర్కి తెలిసిందనుకో కైమా చేసుద్ది. మర్యాదగా కేపీఆర్ అంటే దాని కొమ్ములున్నాయా? నువ్వు పక్కలేసేవాడివి, అది ఇంటికి ఒంటికి డబ్బులు లాక్కునేది. కుదరదని చెప్పు, వెళ్ళవయ్యా. ఏమైందే నీకు? నేను పిలిస్తే రానంటున్నావు, వాడు పిలిచిన వెళ్ళనంటున్నావు. రోగంగానొచ్చిందా? రోగం నాకు కాదు. చేతి నిండా డబ్బులు ఇస్తాను, మంచి కస్టమర్ అని తీసుకువెళ్తున్నారు కదా, వాళ్ళకే మాయ రోగం. చూస్తారా? బాగా చూడు. సిగరెట్ తో ఎలా కాల్చాడో. అమ్మాయిల్ని తాచే మీకోసం మేము కష్టపడాలా? చెప్పవే. ఓరి పాపాత్ముడా, ఇదంతా సుందరయ్య కాల్చాడా? అవును, వాడికి పెళ్ళాం మీద కోపం. దాన్ని పెళ్ళాం మీద చూపించుకోలేక దానికి లాగానే డ్రెస్ వేసుకోమని, పువ్వులు పెట్టుకోమని ఇలా కాలుస్తున్నాడు. సరే, ఆ నా కొడుకు కాల్చాడు సరే, ఇంజనీర్ దగ్గరికి రావచ్చుగా. సుందరయ్య ఒళ్ళు మాత్రమే కాలుస్తాడు. నువ్వు చెప్పే ఇంజనీర్ మనసుని కాలుస్తాడు. కట్టుకున్న పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని చండాల పనులన్నీ చేస్తాడు. ఏం పాపం చేశానో తెలీదు, కుక్క బ్రతుకన్నా హీనమైపోయిందక్క. జయప్రద, ఏంది జయప్రద?
వాళ్ళతో అలా గొడవ పడుతున్నావు? రావయ్యా, పంజాబ్ పోతానన్నావు, 10 రోజుల తర్వాతే వస్తానన్నావు. లోడు మార్చేశాం కదా. ఎందుకు? ఆ? మనసు నిండా నువ్వు నిండిపోయి ఉన్నావు, అందుకే నీ గురించి ఆలోచిస్తూ ఆంధ్ర బార్డర్ దాటలేకపోయాను. ఇదొక్కటా? ఆ. ఏ తడ దగ్గర రోడ్ సైడ్ లో అందంగా దొరుకుతారుగా. ఏయ్, వాళ్ళు నీకు షార్ట్ వస్తారంటే అందుకే నీకోసం వచ్చేసా. ఓ ప్రేమ. ఇది చూడు, దానిపై ప్రేమకేమో నాకు తెలీదు, నా మనసులో ఉన్నది నీకు చెప్పేశాను అంతే. ఇట్ట చూడు, నీకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు, అందుకే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు ఈ చిలక కొట్టుడులు సరిపోవటం లేదా? చచ్చా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ ఒళ్ళు చూడలేదు, నీ మనసును చూశాను. జయప్రద, నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిజంగానే అంటున్నావా? నిజమే చెప్తానా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానయ్యా. ఎవడో మాకు జయప్రద, జీవితంతో నీకు తోడుంటాను. ఏం సీన్రా ఈశ్వరయ్య, ఆడదాన్నయ్యుండి కూడా దీన్ని డబ్బులు కాసే చెట్టులాగా పక్క మీద మల్లెపూలా అనుకున్నాను. కానీ నువ్వు దానికో జీవితాన్ని ఇచ్చావు చూడు. నువ్వెక్కడికో వెళ్ళిపోయావయ్యా. జయప్రద, వెళ్దామా? దా. టార్చ్ లైట్ లో ఉన్న జయప్రదని పక్క హౌస్ లైట్ చేసేసాడే. చల్లగా ఉండండి. ఆ? మనమే అనుకున్న వాళ్ళందరూ బ్యాటరీ లైట్ లాగా ఉన్నారే. కమిషన్ కోసం ఏం చేయాలి? ఎలాగో వృత్తిని వదులుకోలేంగా, ఇంకో టార్చ్ లైట్ ఎదుగుదాం. సార్. ఆ, రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. భాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రా దేవయ్య, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా, ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి సార్, మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో, సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించుకో, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు, ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్ళలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్.